విధంగా వాళ్ళకి కృష్ణాంజలి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. దుర్గా శ్రీరామ్ గారు, అక్కడ ఓట్లు తొలగించినందుకు ఓడిపోయారు, ఇక్కడ ఓట్లు పెంచినందుకు గెలిచారు అనేటటువంటి భావనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. ఏంటి పెంపు ఏంటి, తొలగింపు ఏంటి, అసలు ఈ ప్రక్రియ పైన ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? అంటే యాక్చువల్ గా జరిగింది ఏంటి, వెస్ట్ బెంగాల్లో అధికార పక్షం ఓడిపోయింది, డిఎంకే ఇక్కడ కూడా అధికార పక్షమే ఓడిపోయింది తమిళనాడులో. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఎస్ఐఆర్ జరిగితే ఓడిపోయేది ఎవరు? కూటమి ప్రభుత్వం ఓడిపోవాలి. మరి ఈయన ఎందుకు కంగారు పడాలి? ఈయన కంగారు పడాల్సిన పని లేదు కదా. కానీ ఒకవేళ గెలిచి ఎక్కువ ఇక్కడ మన దగ్గర ఎక్కువగా జాయిన్ చేశారు అంటే గనక ఆ జాయిన్ చేయడానికి కారణం గతంలో ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? ముఖ్యమంత్రిగా ఉన్నది. అంటే ఎలక్షన్ కమిషన్ ఏది చేసినా, ఎలక్షన్ కమిషన్ చేసినా కూడా ఇలాంటివన్నీ జరుగుతుంటే ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకోళ్ళు విపరీతంగా వాళ్ళు ఓట్లు పెంచుకుని ఉంటే, ఒకవేళ రాయించుకుని ఉంటే, మరి ఈయన ఏం చేస్తున్నారు? అప్పుడు ఈయన కదా ముఖ్యమంత్రి గతంలో, మరి అప్పుడు ఈయన ఏం చేశారు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వాస్తవాల ఆధారంగా మాట్లాడేది కాదు. కాకపోతే ఏంటంటే జాగ్రత్త పడడం కోసం. వాస్తవంగా ఏంటంటే ఆయన నమ్మేది ఏంటి, ఆయన ఎప్పుడు కూడా మా ఓట్లు వేరే ఉన్నాయని చెప్తుంటారు. ఆ ఓట్లు బహుశా మైనారిటీల ఓట్లు అయ్యి ఉండొచ్చు. బహుశా ఆ మైనారిటీల ఓట్లు మాకే పడతాయని గతంలో అనుకున్నారు, అవి కూడా పడలేదు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి పడతాయనుకున్నప్పుడే వాళ్ళ ఓట్లు పడక ఈయన ఓడిపోయిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు అందులో కూడా ఒకవేళ కొన్ని ఓట్లు తీసేశారు అనుకోండి, ఒకవేళ మైనారిటీలకి ఎవరికన్నా సరైన పత్రాలు లేక ఈ ఎస్ఐఆర్ సంబంధించి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూస్తాం, ఇంకో చోట చూస్తాం, అక్కడంతా కూడా ఈ మైనారిటీల ఓట్లు తీసేస్తున్నారని పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. సో అలా మైనారిటీల ఓట్లు కనుక తీసేస్తే అసలే అంతంత మాత్రంగా 11 సీట్లే వచ్చిన పరిస్థితుల్లో ఉన్న పార్టీ ఇంకా వాళ్ళకి వస్తాయనుకున్న ఓట్లు అవి కూడా తగ్గిపోతే కనుక ఇంకేంటి, ఇంకా మన పరిస్థితి ఏంటన్న ఒక భయం ఉండొచ్చు. సో అందువల్ల ఏమన్నా ఆయన జాగ్రత్త పడమని ఉండొచ్చు తప్ప, ఇందులో ఒకళ్ళు జాగ్రత్త పడటం, ఇంకొకళ్ళు జాగ్రత్త పడకపోవడం ఇదంతా కూడా ఏముండదు. ఎందుకంటే సరైన పత్రాలు చూపిస్తే ఎవరి ఓటైనా ఉంచుతారు, సరైన పత్రాలు చూపించకపోతే ఎవరి ఓటైనా తీసేస్తారు. దీంట్లో పార్టీ నువ్వు ఏ పార్టీకి ఓటేస్తావు అని అడిగి ఎవరు ఏ ఆఫీసర్ కూడా ఓటు పెంచడు, ఓటును తీసేయడు. కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీలు అనవసరంగా గందరగోళం పడ్డం తప్ప, దీంట్లో వాళ్ళని సరిగ్గా పనిచేయనిస్తే, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని సరిగ్గా పనిచేయనిస్తే సరిగ్గా పని జరుగుతుంది. వాస్తవంగా జరుగుతున్నది ఏంటి, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇంతవరకు ఎవ్వరు కూడా తీసేయమని ఎవ్వరు అడగరు. మన ఇంట్లో మనం ఓటు మనం జాయిన్ చేయమని అడుగుతాం తప్ప, నా ఓటు వేయడానికి నాకు అవకాశం లేదు, నాది ఓటర్స్ లిస్ట్ లో లేదు, నాకు జాయిన్ చేయమని అడుగుతాం తప్ప, మన ఇంట్లో పలానా వాళ్ళు పోయారండి, మా ఇంట్లో పోయారు కాబట్టి దయచేసి వాళ్ళు ఆ ఓటు తీసేయండి అని చెప్పి ప్రత్యేకించి ఎవ్వరు వెళ్ళి ఏ ఆఫీసర్ దగ్గరికి, ఏ ఆఫీస్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వరు. సో అలాంటి సందర్భంలో అనేక సంవత్సరాలు బట్టి ఈ చనిపోయిన వాళ్ళవి చాలా పెద్ద ఎత్తున ఉండిపోయినాయి. అలాగే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈ రాష్ట్రం కాదు ప్రతి రాష్ట్రానికి ఇదే పరిస్థితి, ఆ రాష్ట్రం వేరే చోట్లకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా అలా ఉండిపోయినాయి. ఎవరు తీసేయమని చెప్పని వల్ల అలా ఉండిపోయినాయి. అందువల్ల ఒక్కో చోట వాళ్ళు ఇంకో చోట కూడా రాయించుకుంటే కనుక 2 చోట్ల 3 చోట్ల వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. సో అలాంటివన్నీ తీసేసే కార్యక్రమం చేస్తే మంచిదే కదా. వాస్తవంగా ఏదైతే ఉన్నాయో ఓట్లు అవే ఉంటాయి. వాటి వల్ల ఎవరు నిజంగా ఎవరు గెలుస్తారో వాళ్ళు గెలుస్తారు, లేదంటే ఓడిపోయే వాళ్ళు ఓడిపోతారు. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఇంతకు ముందు మైనారిటీ ఓట్లు విపరీతంగా పెంచి రాయించారు, పక్క దేశాల నుంచి పిలిచి మరి వాళ్ళందరికీ ఓట్లు ఇచ్చి అవన్నీ చేసి అప్పుడు విపరీతంగా, అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. గత ఎలక్షన్ లో కూడా వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. కానీ ఫేక్ ఓట్లు ఎక్కువగా ఉండి దాని వల్ల ఎక్కువ ఓటింగ్ జరగడం వల్ల మమతా బెనర్జీ గెలిచింది. ఈసారి మొత్తం ఫేక్ ఓట్లన్నీ తీసేసిన తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం వల్ల మమతా బెనర్జీ ఓడిపోయింది. అంటే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటివన్నీ చేస్తారో అలాంటి వాళ్ళకి కొంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు అలాగే చూసుకుంటే ఎవరైతే ఫేక్ ఓటర్లు ఉన్నారో, ఫేక్ ఓటర్ల మీద గెలవాలి అనుకుని ఏ పార్టీ అనుకున్నా కూడా అది సరైన విషయం కాదు కదా. సో వాస్తవంగా ఎవరైతే ఒరిజినల్ ఓటర్స్ ఉన్నారో దాని ప్రకారం ఎలక్షన్ జరగాలి, గెలవాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. అయితే ఇక్కడ కూడా ఇంకా సమస్య ఏంటంటే దీన్ని ఆధార్కే అనుసంధానం చేసినట్టు నా దృష్టికి అయితే రాలేదు. ఎందుకంటే ఆధార్కి అనుసంధానం ఎప్పుడైతే చేయలేదో ఈ ఎస్ఐఆర్ వల్ల వెస్ట్ బెంగాల్లో ఎంత గందరగోళం జరిగిందో అంత గందరగోళం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగే అవకాశం ఉంది, తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది లక్షలాది ఓటర్లు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళందరూ ఎలక్షన్ టైంకి వచ్చి ఆంధ్రాలో ఓట్లు వేస్తారు. వీళ్ళకి అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. సో వీళ్ళు గనక యాజ్ ఇట్ ఈజ్ గా ఆధార్కి అనుసంధానం లేదు కాబట్టి అక్కడ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనుకోండి ఓట్లు,
అప్పుడు ఏమవుతుంది, వీళ్ళని తీసేయడం అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆధార్తో అనుసంధానం చేయలేదు కాబట్టి. ఏంటంటే అక్కడ ఓట్లేస్తారు, ఇక్కడ ఓట్లేస్తారు అనుకుంటే కనుక అక్కడ ఓట్లేస్తారు అనుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోతే అక్కడ నష్టం జరుగుతుంది, ఇక్కడ ఓట్లేస్తారు అనుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోతే ఇక్కడ. ఎందుకంటే ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, ఆంధ్ర ఓటర్లు ఏదో ఒక దగ్గరే ఓటు వేయగలుగుతారు. అంటే హైదరాబాద్ లో వేస్తారు, లేదంటే కనుక వాళ్ళ ఊళ్ళో వచ్చి ఆంధ్రాలో వచ్చి ఓటేస్తారు. ఈ ఓటర్ల మీద ఆధారపడిన ఆంధ్ర పార్టీలు నష్టపోతాయి, ఈ ఓటర్ల మీద ఆధారపడిన హైదరాబాద్ లో ఉన్న పార్టీలు నష్టపోతాయి. సో కాబట్టి దీని విషయం ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా పట్టించుకోకపోతే గనక ఆంధ్రాలో పార్టీలకి తెలంగాణలో పార్టీలకి కూడా మొత్తం రిజల్ట్ లో తేడాలు వచ్చే అవకాశం ఉన్నాయి. దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కృష్ణాంజనేయులు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ ఒక క్లారిటీ మిస్ అవుతుందనే